తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర భక్తజన సంద్రమైంది. వనదేవతల దర్శనానికి కోట్లాదిగా భక్తులు తరలిరావడంతో అడవి తల్లి పులకించిపోతోంది. బుధవారం సాయంత్రం ఆదివాసీ సాంప్రదాయాల నడుమ సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి కొలువుదీరారు. నేడు సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండటంతో జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రేపు దేవతలందరూ కూడా గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి మేడారం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, మనం 4 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి జాతర అయితే కనుల పండుగగా జరుగుతుందని చెప్పాలి. జాతర 2వ రోజుకి చేరుకుంది. ఈ రోజు దాదాపుగా భక్తులు 40 లక్షల వరకు కూడా అమ్మవారిని దర్శించుకున్నట్లుగా కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం అమ్మవారు సారలమ్మ అమ్మవారిని గద్దెపైకి ఎక్కించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ఏదైతే ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లను కూడా అధికారులు దగ్గరుండి చేయడం జరిగింది. అయితే ఈ రోజు సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు. అమ్మవారు వచ్చే టైంలో ఇక్కడ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా అధికారులు ఇక్కడ రక్షణ అలాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్టు నుంచి బయలుదేరి ఇక్కడ మేడారం సమ్మక్క గద్దె వరకు కూడా అమ్మవారు వేంచేయనున్నారు. అయితే అమ్మవారు వచ్చేటప్పుడు కన్నుల పండుగగా జాతర కనపడనుంది కాబట్టి సో ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకొస్తారు. అయితే మరి కాసేపట్లో సమ్మక్క దేవాలయం నుంచి కొంతమంది పూజారులు వచ్చి అమ్మవారి ప్రాంగణంలో అయితే గద్దెల ప్రాంగణంలో ముగ్గులు కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. ఈ ముగ్గులు వేయడానికి అమ్మవారి వంశపారంపర్యంగా వస్తున్న పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ వంశానికి సంబంధించిన పూజారులు, ఆ ఊరు ఆడపడుచులు, అలాగే ఆ పూజారులకి సంబంధించిన ఎవరైతే ఆ ఇంటి ఆడపడుచులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని అమ్మవారికి ముగ్గుల కార్యక్రమం నిర్వహించి మళ్ళీ తిరుగు చిలకలగుట్ట వరకు వెళ్లి అక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి అధికారిక లాంఛనాల నడుమ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడి నుంచి అమ్మవారు ఇక్కడికి చేరుకునే టైం దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉన్న చిలకలగుట్ట నుంచి ఇక్కడ వరకు జనసంద్రోహం ఉంటుంది కాబట్టి సో అమ్మవారిని తీసుకొచ్చే పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారుల సంరక్షణలో ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే నిన్న చూసుకున్నట్లయితే 6 గంటలకి సారలమ్మవారు ఇక్కడికి చేరుకున్నారు. అయితే దాదాపుగా 11:30 నుంచి 12 గంటల ఆ ప్రాంతంలో అయితే అమ్మవారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు సమ్మక్క అమ్మవారు కరెక్ట్ గా అంటే పండు వెన్నెలలో అమ్మవారిని గద్దె పైన ఎక్కించి అమ్మవారిని ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తారు. అమ్మవారు వచ్చే టైంకి కూడా ఇక్కడ నిండు వెన్నెలగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు దాదాపుగా 40 లక్షల మంది భక్తులు కూడా దర్శనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి, అలాగే వనరుల కొంతమంది మంత్రులు కూడా సీతక్కతో కలిసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా అధికారిక లాంఛనాల నడుమున సమ్మక్క అమ్మవారిని గద్దె ఎక్కించనున్నారు. ఇప్పుడు మహాజాతరలో ముఖ్య ఘట్టమైన సమ్మక్క గద్దెనెక్కడంతో మహాజాతర అనేది శోభాయమానంగా మనకి కనిపించనుంది. ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తున్నాము. లక్షలాది మంది భక్తులు ఇక్కడ ఇసుక వేస్తే రాలినంత మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళని క్యూ లైన్లు క్లియర్ చేయడం, అలాగే వాళ్ళు అమ్మవారికి సమర్పించుకునే బంగారం దగ్గర వాలంటీర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయడము, తోపులాట జరగకుండా జాగ్రత్త పడడం, అలాగే ఎగ్జిట్ అయ్యే టైంలో అమ్మవారికి ఎదుర్కోలు ఇచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా సంయమనంగా పాటించాలి అని అందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారిని గద్దెనెక్కించుకుని మొదలు 4వ రాజు జాతర వరకు కూడా అమ్మవారి మహాజాతర అయితే అమ్మవారి జై నామస్మరణలను అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పాలి. ఇక్కడ పరిస్థితులు చూసుకున్నట్లయితే అమ్మవారు వచ్చేటప్పుడు ఏ విధంగా తొక్కుసలాట జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇటు అధికారులు కూడా ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో అమ్మవారికి సంబంధించి ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళు పారపర్యంగా వస్తున్న పూజారులు ఇక్కడికి వచ్చి ముగ్గుల కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ముగ్గులు వేసిన తరువాత
అమ్మవారికి చిలకలగుట్టలో ప్రత్యేక పూజలను ఆచరించి అక్కడి నుంచి అమ్మవారిని సాయంత్రం 6 గంటలకి అక్కడి నుంచి సమ్మక్క అమ్మవారిని అయితే ఇక్కడికి శోభాయాత్ర జరగనుంది. కాబట్టి ఈ జాతర 2వ రోజుకి చేరుకున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కొన్ని క్యూ లైన్ల పట్ల అలాగే అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శశిరేఖ, చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి తీసుకురానున్నారు. ఈ జాతరలో ఇది ఒక అత్యంత కీలకమైన ఘట్టమనే చెప్పుకోవాలి. ఎన్ని గంటలకి సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకురానున్నారు? మీరు చెప్పినట్లుగానే అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న సారలమ్మ వచ్చేటప్పుడే లక్షలాది మంది భక్తులు అక్కడ పూజారులు చుట్టూ చేరడం, తొక్కిసలాట జరగడం ఇవన్నీ కూడా మనం చూసాము. ఈ రోజు ముఖ్య ఘట్టమైన సమ్మక్క గద్దెనెక్కడం అనేది జాతరలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చే టైం అమ్మవారు దాదాపుగా 6 గంటల నుంచి 6:30 ప్రాంతంలో ఇక్కడికి పయనమవుతారు చిలకలగుట్ట నుంచి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంకి ఇటు జంపనవాగు ఇవన్నీ వీటి మీదుగా వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా కాలినడకన ఇక్కడికి పూజారులు అమ్మవారిని తీసుకుని వస్తారు. కాబట్టి ఈ టైంలో తొక్కిసలాట అలాగే భారీ జన సంద్రోహం వస్తారు. అలాగే ఇక్కడికి చేరుకునే టైంకి అమ్మవారికి 11 గంటల ప్రాంతం అవుతుంది అని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రుడు నిన్నటి వరకు కూడా హాఫ్ మూన్ గా కనిపించిన చంద్రుడు అమ్మవారికి వచ్చే టైంకి నిండు చంద్రుడిగా దర్శనమిస్తారు. ఆ పున్నమి వెన్నెలలో అమ్మవారిని గద్దెని ఎక్కించిన తరువాత అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. కాబట్టి అమ్మవారు గద్దెనెక్కే సమయం కోసం ప్రజలంతా కూడా లక్షలాది మంది భక్తులు వేయికలతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. శశిరేఖ, ఘట్టమనే చెప్పుకోవాలి. అందులోనూ క్రౌడ్ ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు అమ్మవారి నీడ పడితే చాలు అని ఎదురు చూసే భక్తులు ఉంటారు. కాబట్టి సో అమ్మవారు వచ్చేటప్పుడు ఎక్కువగా తొక్కిసలాట అలాగే తోపులాట జరుగుతుంది. కాబట్టి రోపాట్ నిర్వహిస్తూ కూడా అధికారులు అమ్మవారిని తీసుకువస్తారు. కాకపోతే ఒకేసారి భక్తులు మీద పడిపోవడంతో నిన్న కూడా ఒకరు మృతి చెందడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ రోజు జరగకుండా చూసుకునేందుకు అధికారులు బందోబస్తుని అయితే అమ్మవారిని తీసుకువచ్చే దారిలో అధిక మొత్తంలో బందోబస్తుని పెట్టడం జరిగింది. అలాగే అధికారులు కూడా ఇటు ప్రోటోకాల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పోలీస్ అధికారులు అలాగే పారామిలిటరీ బలగాలు వీరందరూ కూడా సమన్వయంగా ఈ భద్రతా ఏర్పాట్లను అయితే చూస్తున్నారని చెప్పాలి. మంత్రి సీతక్క కూడా ఈ రోజు ఆదేశించడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ముఖ్యంగా అమ్మవారు వచ్చేటప్పుడు అమ్మవారు గద్దెనెక్కే వరకు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. అలాగే క్యూ లైన్లు కూడా భక్తులు మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే లక్షలాది మంది భక్తులు అటు సామాన్యులకి సపరేట్ గా క్యూ లైన్ ఉంది, విఐపీలకి అలాగే వివిఐపీలకి క్యూ లైన్లు సపరేట్ గా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా రావడం చేత ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఈ రోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. వీటన్నిటిని చూసుకున్నట్లయితే సామాన్య భక్తులైతే క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తోపులాట్లు జరుగుతున్నాయి. కనీసం మంచినీళ్లు కూడా సౌకర్యం మాకు ఉండట్లేదు అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని మా ఘోషని వినండి, మాకు క్యూ లైన్ లో కనీసం మంచినీళ్ళ సదుపాయం ఉండేలా చూసుకోండి అంటున్నారు. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులు దాదాపుగా మేడారం చేరుకోవడానికి టెంపుల్ వరకు కూడా ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి వెహికల్స్ అయితే ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఆపివేయడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఎవరైతే వెహికల్స్ 5 కిలోమీటర్లు అలాగే 10 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ఆపేశారో అక్కడి నుంచి కాలినడకన అమ్మవారి దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ టైంలో కూడా వాళ్ళు నడవడం చేత పెద్దలు అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వసతి గృహాలకి కూడా ఇక్కడ వసతులు లేక కనీస వసతులు లేవు, బాత్రూమ్స్ కూడా ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ చాలా మంది భక్తులు చెప్తున్నారు. కొంతమంది భక్తులు మాత్రం ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అలాగే క్యూ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న
చేసుకున్న వాళ్ళు మాత్రం దర్శనం సజావుగా సాగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఏర్పాట్లు అయితే మాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయని కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశ్రేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.